సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ భారతీయ జనతా పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో ముడిమ్యాల గ్రామానికి చెందిన సర్పంచ్ స్వర్ణలత సుదర్శన్, పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ గూటికి చేరారు. వీరికి కొండా విశ్వేశ్వరరెడ్డి కాషాయ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రచారం భాగంగా బడంగపేట్ల మున్సిపాలిటీల రోడ్ షో అవుతుంది. రోడ్ షో మొదలు పెట్టగానే మంచి స్పందన దొరుకుతుంది. రోడ్ మీద పోయేటోళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు, మీ నుంచి కింది నుంచి దుకాణపోళ్ళు అందరూ కూడా భారత్ మాతాకి జయ అంటారు, కమలం పువ్వు గుర్తు చూపెడుతున్నారు. మేము వాళ్ళకి చూపెట్టేది పోయి వాళ్ళు మాకు చూపెడుతుండ్రు. నిజంగానే స్పందన బాగుంది. ఈసారి బడంగపేట మున్సిపాలిటీల మనకు 70% ఓట్లు బీజేపీకి వస్తాయని గ్యారంటీ. ఇది నేను ఉత్తగా చెప్తలేదు, మా దగ్గర కార్పొరేటర్స్ కూడా మస్తుంది. ప్రత్యేకంగా ఇక్కడ 2 కార్పొరేటర్లు ఉన్నారు. అదే కాక ఇంతకుముందు టీఆర్ఎస్కు బీఆర్ఎస్కి వేసిన వాళ్ళు, ఇంతకుముందు కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా ఈసారి అయితే మోడీకి వేస్తామని యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది ఏంటంటే మోడీకి వేస్తాము. అట్లనే మన చేవెళ్ల పార్లమెంట్ కూడా అప్పుడే నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఈసారి మోడీకే వేస్తామని.